సెకి, అదాని, జగన్ ఈ మూడు అంశాలు చాలా పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద జరిగినటువంటి విమర్శలు, దాని మీద జరిగినటువంటి దాడులు, జగన్మోహన్ రెడ్డి మీద వేసిన నిందలు చాలా పెద్ద ఎత్తున ఆయన అవన్నీ చూసుకుంటూ వచ్చాడు. 1700 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అక్రమంగా అని చెప్పేసి మాట్లాడటము, ఇవన్నీ కూడా మీడియా పరంగా చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ తర్వాత టీడీపీ సంబంధించిన నేతలు మాట్లాడటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్ట్గా ఏదైతే ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశం వాళ్ళే డైరెక్ట్గా చెప్పుకున్నారు, ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి లాభం చేకూర్చే విధంగానే ఉంటుంది, ఎక్కడా కూడా దాన్ని ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏదో అవినీతి చేసిందని చెప్పేసి అవన్నీ అబద్ధం అని చెప్పేసి కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. సో ఇదంతా ఏదో జస్ట్ బురదేసి కడుక్కోవడానికి చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడాలా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ఉపయోగపడేటువంటి ప్రక్రియగా చూడాలా? నెంబర్ వన్, సెకీతో ఈరోజు వచ్చిన వార్తలు పత్రికల్లో మేము సెకీతో తిరిగి ఆ ఒప్పందాన్ని కొనసాగించే విధంగా విద్యుత్ కొనుగోలు జరగబోతున్నట్టు మీడియా వచ్చింది. నేపథ్యం ఏంటంటే సెకీకి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్డ్ సంస్థ. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కోలు నిర్ణయించే జగన్ గారు కొనుక్కోలు నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థ కానీ లేదా కొన్ని ప్రతిపక్షాలు కానీ, ముఖ్యంగా అధికార పార్టీ జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పక్షాలు చేసే విమర్శలు ఏంటంటే ఎక్కడ ఏమన్నా జరిగింది సరాసరి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడేస్తారు. అది ఆంధ్రప్రదేశ్ లో జరిగినా అంతరిక్షంలో జరిగినా దీనికి జగనే కారణం అంటారు నెగిటివ్ అయితే. కాబట్టి అంతరిక్షంలో జరిగినది అంటారు, కాబట్టి ఇంకా అమెరికాలో జరిగినాడు అదే అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు అంశాలు. ఒకటి, సెకీ నేపథ్యం ఏంటి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఎందుకు పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కారణంగా రెండు సమస్యలు ఎదుర్కొంటా ఉంది సొసైటీ. ఒకటి, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతా ఉంది, అది పర్యావరణానికి నష్టం అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే బొగ్గు నిల్వలు రాను రాను తగ్గిపోతే రేపు క్రైసిస్ లోకి వెళ్ళిపోతుంది ఒకనొక పరిస్థితికి. కాబట్టి ఆల్టర్నేటివ్ పోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మనకు ప్రకృతి ఎప్పటికీ తరగనేది ప్రకృతి వనరు, అదేంటంటే గాలి ద్వారా వేడి ద్వారా. ఈ రెండు పోవాలంటే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని టాస్క్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ కొనాల్సింది అమ్మాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల నుంచి కానీ పరిశ్రమలు కానీ. గ్రిడ్స్ మాత్రం కేంద్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకుండా నడపలేదు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇది కొత్తగా పెట్టుబడి పెట్టాలి కాబట్టి పరిశ్రమాధిపతులకు ఒక అస్యూరెన్స్ ఇవ్వాలి. ఉదాహరణకు ఒక 5,000 కోట్లు పెట్టి ఒక సోలార్ ఉత్పత్తి పెడతారు, వాళ్ళు 2 ఏళ్ల తర్వాత కొన్నాను రాష్ట్ర ప్రభుత్వం, ఏం కావాలి ఆ కోట్లు? కాబట్టి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీకు సెక్యూరిటీ ఇచ్చే విధంగా మేము అరేంజ్ చేస్తాం అనేది ఒకటి. రెండు, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇన్సెంటివ్స్ ఇచ్చాయి, అంటే అప్పులు తీసుకోవడానికి కొంత పర్సంటేజ్, అదేవిధంగా ఉన్నంత తక్కువ ప్రారంభంలో ఎంకరేజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కమ్ బిజినెస్ మ్యాన్, ఆయన బిజినెస్ కూడా బాగా చేశాడు. ఆయన పర్సనల్ గా రాజకీయాలు రాకముందు ఆయన బిజినెస్ మ్యాన్. కాబట్టి ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ గమనించి ఈ టైంలో కానీ మనం వెళ్తే లాభపడచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇన్సెంటివ్ ఇవ్వాలనుకుంటాను. ఈ టైంలో కానీ మనం ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నాం అంటే ప్రయోజనాలు రాష్ట్రానికి వస్తాయి. ఎందుకంటే మళ్ళీ ఒక 5 ఏళ్ళు పోతే కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ తగ్గించే వచ్చేమో. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని జగన్ గారు మన టైంలో పడదామని ఏం చేశారు, 2 రకాల ప్రధాన లాభాలు ఏమొచ్చాయంటే సెకీ ద్వారా కొనుక్కోవడం ద్వారా ఈ ట్రాన్స్మిషన్ ఛార్జీలు వాళ్ళు మినహాయించారు. ట్రాన్స్మిషన్ మామూలుగా అయితే ఎవరు ఇచ్చారు, ఫస్ట్ టైం తీసుకున్నారు కాబట్టి ప్రోత్సాహంలో భాగంగా ఇచ్చేసినారు. కాబట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక 60-70 పైసల నుంచి 90 పైసలు తగ్గింది ఒక యూనిట్ కి, ప్రజల మీద భారం తగ్గడానికి ఒక మంచి ఒప్పందం అది. రెండవ పాయింట్ ఏంటంటే ఇది దానికి సంబంధించిన అంశాలు. అసలు జరిగింది ఏంటి, ఇప్పుడు సెకీ ఇప్పుడు ఆరోపణ ఏంటి, అదాని అనే అతనిపై అమెరికాలో ఏదో కేసు అయింది, సమ్ పొలిటీషియన్ డబ్బులు ఇచ్చారని సంథింగ్ ఏదో జరిగింది. సరాసరి నేను చెప్పిన అంతరిక్షంలో ఏం జరిగినా జగన్ గారికి ఆట కట్టడం మన మీడియాలో ఉన్న ప్రత్యేకత. ఈ క్రమంలో అదాని 750 కోట్లు ఎవరికి ఇచ్చారని జగన్ ఇచ్చేసాడు. పాయింట్ ఏంటంటే అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఒప్పందం జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి. సెకీతో సెకీతో కంపెనీలు ఒప్పందం చేసుకుంటాయి, సెకీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ఇండస్ట్రీలతో ఒప్పందాలు. నిజంగా ఆ పత్రికల్లో వస్తున్న వార్తలే నిజమైతే జగన్ గారికి డబ్బులు ఇచ్చే ముందు ఎవరికి ఇవ్వాలి, వాళ్ళు సెకీకి గడి ఇవ్వాలిగా. ఇప్పుడు ఒప్పందం చేసుకునే సెకీతో, సెకీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటారు, ఈ జగన్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు తగ్గమంటారా? కాబట్టి చాలా అసహజమైన ఆరోపణలు. మళ్ళీ సెకీని విమర్శించరు, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించరు,
ఆదానిని కూడా ఏమనరు, కానీ డబ్బులు మాత్రం జగన్ తీసుకుని అంటారు. అంటే ఆదాని డబ్బులు ఇచ్చిన ఆయన జగన్ ఏమో డబ్బులు ఇచ్చిన ఆయనేమో మంచోడు, ఆయన జోలికి పోరు. డబ్బులు తీసుకున్న ఆయన కరప్టెడ్ అంట, ఇచ్చిన ఆయన కరెక్ట్ అయినట్టు అంటాడు. కాబట్టి ఇచ్చిన ఆదాని ఏమన్నా అంటే అమిత్ షా గారికి మోడీ గారికి కోపం వస్తుంది. కాబట్టి ఇది అసహజ ఆరోపణలు. దీని ద్వారా మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ పరిణామం చూసినప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు ఆపేవాలి. లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిజమైన ఆరోపణలు చేసిన జనం నమ్మరు. అవును, ఇప్పటికే ఇట్లాంటివి చేసేసి ఫాల్స్ అలిగేషన్స్ నష్టపోయారు. సెకీ ఒప్పందం అనేది రాష్ట్రానికి లాభం కాబట్టి మీరు రోజు కొనసాగిస్తున్నారు. సెకీ వల్ల రాష్ట్రానికి నష్టం జరిగి ఉండేవని మీరు భావిస్తే ఈరోజు రద్దు చేసేయండి సెకీ ఒప్పందాన్ని. అవును, ఇంతకన్నా తక్కువ వస్తుందన్నారు తెండి. ఎందుకు ఆల్రెడీ 4000 మెగావాట్లు తీసేసుకున్నారు. ఏడాదికి సంబంధించి 4000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కూడా అంటున్నాను. ఆ ఒప్పందం మంచిది కాబట్టి ఇన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నాడు కాబట్టి కొన్ని ఇప్పుడు రెండు సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత చేసుకునే రాష్ట్ర ఒప్పందాలు కొంచెం ఎక్కువ అవుతుంది ఖర్చు, ఎక్కువ అవుతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఆ రోజే ప్రారంభ దశలోనే డెసిషన్ తీసుకుంది కాబట్టి మనకి 20 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా ఆ అదనపు లాభాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. అవును, కాబట్టి ఖచ్చితంగా సెకీతో ఒప్పందం అనేది ఉన్నంతలో ఫార్వర్డ్ స్టెప్ జగన్ గారు దూరదృష్టితో చేశాడు. దూరదృష్టితో చేసిన దాన్ని మీరు అభినందించకపోతే పోయారు, కానీ డైరెక్ట్ గా అలిగేషన్ చేసేయడం వల్ల ఈ రోజు ఏమైంది, జగన్ గారు రెండు వస్తాయి. జగన్ గారు మంచి చేశాడు కాబట్టి వీళ్ళు కొనసాగిస్తున్నారు. జగన్ ఏది చేసిన ఇప్పుడు జగన్ చేసిన ల్యాండ్ సర్వే మళ్ళీ చేస్తారంటారు ఏరే పేరు పెట్టి, సెకీ కొనసాగిస్తే ఇవన్నీ చేస్తే కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది, జగన్ ఏమి చేసినా దూరదృష్టితో చేశాడు కాబట్టి చంద్రబాబు గారు కొనసాగించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద అన్యాయంగా ఆరోపణలు చేస్తారా అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ద్వారా 100 కోట్లు 2 పత్రికల పైన పరువు నష్టం వేశాడు. నిజంగా వాళ్ళ ఆరోపణలో నిజాయితీ ఉంటే ఆ మరుసటి రోజు నుంచి ఆ వార్తలు రాయట్లేదు. ఈ రోజు ఎందుకు రాయలేదు? ఖచ్చితంగా సెకీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రయత్నం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైనా సరే మెడకు చూడదాం అనుకుంటే కొన్ని రోజులు జరుగుతుంది, అల్టిమేట్ గా అది మీ మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి సెకీ ఒప్పందం పైన అనుభవాన్ని తీసుకొని ఇంకనైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన వాస్తవిక విమర్శలు చేయండి, నిజమైన విమర్శలు చేయండి, మీరు నిలబడే విమర్శలు చేయండి. మీరు కూడా నిలబడలేని విమర్శలు చేసినారంటే రేపు జగన్మోహన్ రెడ్డి పైన మీరు ఏ కరెక్ట్ అయిన ఆరోపణలు చేసినా ఇంకొంతకాలం పోయిన తర్వాత అవన్నీ రాజకీయ ఆరోపణలు, అసత్య ఆరోపణలు ప్రజలు అనుకుంటారు, అది రాజకీయంగా వాళ్ళకి నష్టం. రైట్, చూద్దాం మరి దానికి సంబంధించి ఏం జరుగుతాయి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.